హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రయాస్ వర్స్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో రాజ్యాంగానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. కంప్లీట్గా వీడియోని చూడండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు చాలా యూస్ అవుతుంది. ఫస్ట్ బిట్, భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది? 26 November 1947, B 26 November 1948, C 26 November 1949, D 26 November 1950. Correct option is option C 26 November 1949. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ఏ భాషలో వ్రాయబడింది? ఆప్షన్ ఏ సంస్కృతం, ఆప్షన్ బి ఇంగ్లీష్, ఆప్షన్ సి హిందీ, ఆప్షన్ డి ఇంగ్లీష్ అండ్ హిందీ. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి ఇంగ్లీష్ అండ్ హిందీ. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు? ఆప్షన్ ఏ జవహర్ లాల్ నెహ్రూ, ఆప్షన్ బి బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ సి మహాత్మా గాంధీ, ఆప్షన్ డి దాదాబాయ్ నౌరోజీ. Correct option B.R. Ambedkar. Option B is the correct answer. Next question, ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు? ఆప్షన్ ఏ బెనగల్ నర్సింగ్, ఆప్షన్ బి బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ సి రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ డి జవహర్ లాల్ నెహ్రూ. కరెక్ట్ ఆప్షన్ బి బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆప్షన్ ఏ 26 జనవరి 1949, ఆప్షన్ బి 26 జనవరి 1950, ఆప్షన్ సి 15 ఆగస్ట్ 1949, ఆప్షన్ డి 15 ఆగస్ట్ 1950. కరెక్ట్ ఆప్షన్ బి 26 జనవరి 1950. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఎన్ని శాఖలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. కరెక్ట్ ఆప్షన్ బి 3. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాన్ని ఎప్పుడు చేర్చారు? ఆప్షన్ ఏ 1976, ఆప్షన్ బి 1971, ఆప్షన్ సి 1977, ఆప్షన్ డి 1975. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ 1976. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని శాఖల పేర్లు ఏమిటి? ఆప్షన్ ఏ కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థ, ఆప్షన్ బి కార్యనిర్వాహక శాసన వ్యవస్థ, ఆప్షన్ సి న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థ హైకోర్టు, ఆప్షన్ డి కార్యనిర్వాహక శాసనసభ న్యాయ వ్యవస్థ. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి కార్యనిర్వాహక శాసనసభ న్యాయ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ పతాకాన్ని ఎప్పుడు స్వీకరించారు? ఆప్షన్ ఏ 1946 ఆగస్ట్ 15, ఆప్షన్ బి 1947 ఆగస్ట్ 15, ఆప్షన్ సి 22 జూలై 1947, ఆప్షన్ డి 22 జూలై 1948. కరెక్ట్ ఆప్షన్ సి 22 జూలై 1947. భారత రాజ్యాంగం స్థానంలో దేశ ప్రాథమిక పాలనా పత్రంగా ఏ చట్టాన్ని ప్రవేశపెట్టారు? ఆప్షన్ ఏ భారత ప్రభుత్వ చట్టం 1935, బి భారత ప్రభుత్వ చట్టం 1937, ఆప్షన్ సి భారత ప్రభుత్వ చట్టం 1945, ఆప్షన్ డి భారత ప్రభుత్వ చట్టం 1947. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ భారత ప్రభుత్వ చట్టం 1935.
సంస్కృతంలో భారత రాజ్యాంగ అసలు శీర్షిక ఏది? ఆప్షన్ ఏ భారతీయ శేషభూషణం, బి భారతీయ శాస్త్ర, సి భారత సాహిత్య విధం, ఆప్షన్ డి భారతీయ విద్యా భవన్. కరెక్ట్ ఆప్షన్ భారత సాహిత్య విధం. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ తొలి స్పీకర్ ఎవరు? ఆప్షన్ ఏ నీలం సంజీవరెడ్డి, ఆప్షన్ బి మావ్లాంకర్, ఆప్షన్ సి శివరాజ్ పాటిల్, ఆప్షన్ డి అయ్యంగార్. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి జీవి మావ్లాంకర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగాన్ని ఆమోదించడానికి ముందు అసెంబ్లీ ఎన్ని సమావేశాలు నిర్వహించింది? ఆప్షన్ ఏ 11 సెషన్స్, ఆప్షన్ బి 7 సెషన్స్, ఆప్షన్ సి 12 సెషన్స్, ఆప్షన్ డి 17 సెషన్స్. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ 11 సెషన్స్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ న్యాయస్థానంలో తొలి భారతీయ న్యాయమూర్తి ఎవరు? ఆప్షన్ ఏ గణేష్ మావ్లాంకర్, ఆప్షన్ బి మున్షి, ఆప్షన్ సి బెనగల్ నర్సింగ్, ఆప్షన్ డి రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్ బెనగల్ నర్సింగ్. భారత రాజ్యాంగ వేడుకను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ స్వాతంత్ర దినోత్సవం, ఆప్షన్ బి గణతంత్ర దినోత్సవం, ఆప్షన్ సి సెంట్రల్ ఎక్సైజ్ డే, ఆప్షన్ డి క్విట్ ఇండియా డే. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి గణతంత్ర దినోత్సవం. నెక్స్ట్ క్వశ్చన్, 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? ఆప్షన్ ఏ 365 ఆర్టికల్స్, ఆప్షన్ బి 375, ఆప్షన్ సి 414, ఆప్షన్ డి 395. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి 395 ఆర్టికల్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు ఎంతమంది సభ్యులు సంతకాలు చేశారు? ఆప్షన్ ఏ 2473, ఆప్షన్ బి 165, ఆప్షన్ సి 7635, ఆప్షన్ డి 284. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ డి 284. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ పార్టులో ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయి? ఆప్షన్ ఏ పార్ట్ ఎక్స్, ఆప్షన్ బి పార్ట్ 3, ఆప్షన్ సి పార్ట్ 4, ఆప్షన్ డి పార్ట్ 9బి. కరెక్ట్ ఆప్షన్ పార్ట్ 3, ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. భారత రాజ్యాంగం ఎక్కడ ప్రచురితమైంది? ఆప్షన్ ఏ అహ్మదాబాద్, ఆప్షన్ బి కోల్కతా, ఆప్షన్ సి డెహ్రాడూన్, ఆప్షన్ డి అలహాబాద్. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి డెహ్రాడూన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏక పౌరసత్వ భావన ఏ దేశం నుంచి ప్రభావితమైంది అంటే తీసుకోవడం అయింది? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి బ్రిటన్, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి ఫ్రాన్స్. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి బ్రిటన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐర్లాండ్ నుండి తీసుకున్న రాజ్యాంగ భావన ఏది? ఆప్షన్ ఏ రాజ్యాంగ, ఆప్షన్ బి శాసన విధానం సవరణ, ఆప్షన్ సి పీఠిక పదజాలం, ఆప్షన్ డి రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలు. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్, భారతదేశంలో జాతీయ న్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జనవరి 26, ఆప్షన్ బి నవంబర్ 26, ఆప్షన్ సి జనవరి 24, ఆప్షన్ డి మే 26. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి నవంబర్ 26. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ పార్ట్లో కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయి? ఆప్షన్ ఏ పార్ట్ 14, ఆప్షన్ బి పార్ట్ 8, ఆప్షన్ సి పార్ట్ 6, ఆప్షన్ డి పార్ట్ 9. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి పార్ట్ 8. సో ఇవండి కొన్ని రాజ్యాంగానికి సంబంధించిన బిట్స్. ఈ బిట్స్ కనుక మీకు యూజ్ అయ్యాయి అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.